నిన్న మా వద్దకొచ్చిన బుడతడెవడు? మా పోలికలతో ఉన్నాడు నీ కొడుక. ఆవేశం జాస్తి, ఆలోచన నాస్తి. తండ్రి గుణమా? భయపడుతున్నావా? భయమా? అది మా రక్తంలోనే లేదే. 20 సంవత్సరాలుగా రక్త సంబంధాన్ని తెంచుకుని బతుకుతున్న రాతి మనిషివి, మమతానురాగాలు తుంచుకున్న కసాయివాడివి, ఈ రోజు వెతుక్కుంటూ నా ఇంటికొచ్చావంటే బెదరి కాదా, గుండె చెదరి కాదా? భువనేశ్వరి, నీకు భయపడి గాని, నీతో సలహాలు చెప్పించుకోవడానికి గాని మేమిక్కడికి రాలేదు. వాడు నీ కొడుకే అయితే అదుపులో పెట్టుకోమని చెప్పడానికే వచ్చాం. హస్తలాగే బిడ్డను కూడా పోగొట్టుకోవద్దని హెచ్చరించడానికే వచ్చాం. ఒక్కసారి జరిగిన చరిత్ర గుర్తుకు తెచ్చు. అది జ్ఞాపకం చేయడానికే వచ్చాం. ఆవేశం ఎప్పుడు అన్నం పెట్టదు. నీ జీవితం ఎలాగో నాశనం చేసుకున్నావు. వాడు నీ బిడ్డే అయితే వాడి భవిష్యత్తు పాడు చెయ్యకు. మీ సిద్ధాంతాలకు వాడిని బలి చెయ్యకు. తలుపులు మూసివేసిన నీ మది తలుపులు మూయలేవు. కలతల సుడిగాలి వీచిన నీ మమతను చెరిపేయలేవు. కాలమనే కాగితంపై రాసిన శాసనం రక్త సంబంధం, అదే రక్త సంబంధం. అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఎన్నడు తీరని రుణబంధం. సారీలు మీ అందరికీ నా వందనాలు. సైలెన్స్. మంచి పని చేయడానికైనా చెడ్డ పని చేయడానికైనా నలుగురు అవసరం ఉంటుందన్నారు పెద్దలు. ఇప్పుడు మనం అంతా కలిసి ఓ చెడ్డ పని చేసేసాం. అందులో పుణ్యము ఉండొచ్చు, పాపము ఉండొచ్చు. పాపం ఉంటే అది నాది, పుణ్యం అంతా మీది. సైలెన్స్. పూర్వకాలంలో పుణ్యం కోసం చెరువులు బావులు తవ్వించేవారట. భగవంతుడు భగీరథుడు ఎవరో గంగను భూమి మీదకి తీసుకొచ్చాడంట. కానీ అది ఎక్కడుందో ఎవరికీ తెలియదు. అట్టాగే మేము తవ్వించిన కాలం కూడా ఎక్కడుందో ఎవరో కనపడదు. తవ్వకం లేకుండానే బిల్లు మాత్రం జేబులో పడిపోయింది. అంటే ఓ రకంగా మనం పాపం చేశామన్నమాట. ఆ పాపాన్ని కడిగేసుకోవడానికి స్వర్గం నుంచి రంభచేత అమృతం తెప్పించున్నాం. అందుకోండి, ఆనందించండి. హలో రంభ. అదేమిటండి, ఆమె భార్య కదండి? సారీలు సహధర్మశారిణి. అదే రెండో ఒకటి కదండి? అది చిన్న డిఫరెన్స్ ఉందండి. నా ధర్మాలు మీకు తెలుసు కదండి. మోసాలు చేయడం, అవసరమైతే ప్రాణాలు తీయడం, ఈ రెండింటినీ తాను కూడా తూచా తప్పకుండా అమలు చేస్తానని మందు మీద మరీ ప్రమాణకం చేసిందండి. అంచేత ఆవిడ సహధర్మచారినే గాని భార్య అంత మాత్రం కాదండి. ఫ్రెండ్స్, మీరంతా రంబంకలా గుటకలేస్తా చూస్తా నిలబడిపోనక్కర్లేదు. అది అప్సరస. దానికి వాయు వరుసలు లేవు, క్యాస్ట్ ఫీలింగ్స్ అసలు లేవు. అందరినీ సమానంగా చూసుకుంటది. అంచేత మీరంతా హ్యాపీస్, ఎరీ హ్యాపీస్. నాకు ఈడొచ్చిందని నా పాడ వయసుకు తెలిసిపోయింది. ఏదో కీడొచ్చి
పోయింది నాకు ఈడొచ్చిందని నా పాడ వయసుకు తెలిసే పోయింది ఏదో కీడొచ్చిందని గుడుగుడు కొంచెం గుళ్ళో రాగం గంగాబానం జన్మ పావనం పట్టండి బాబు ఈ తీర్థం పార్టీలకిదే పరమార్థం ఎక్కింది ఒంటికి పైత్యం తొక్కండి భరతనాట్యం కొంచెం ఊళ్ళో దాకా నన్ను ఎక్కించుకోవా సరే అఫెక్ట్ లాగి బండి మీద ఎక్కు. చిచే మట్టి ఊళ్ళో మట్టి బొర్రలో గట్టు మీద కూర్చున్న వాడికి మట్టి బురదలాగే కనిపిస్తుంది, చేలో దిగిన వాడికి తెలుస్తుంది అది మట్టి కాదు బంగారం. నీకు బుద్ధిందా? అసలు నేను ఎవరిని అనుకున్నా? అందరూ అమ్మ కడుపులో నుంచి పుడితే పాపం నువ్వు వినపెట్టిలో నుంచి పుట్టావు. మా ఇంటి దాకా పోనీ. నేనేమన్నా కిరాయి వాడిని అనుకున్నావా? నువ్వే సందులో తిప్పమంటే ఆ సందులో తిప్పటానికి. పొగరు మా రక్తంలో ఉండదు, అది మీ జాతిలో ఉంటుంది. దిగా. రాజా ఈ ఊళ్ళో ఎందుకున్నాడు? నన్ను చూసి కూడా నిర్లక్ష్యం చేశాడేమిటి? మా రక్తం మీ జాతి అంటాడేమిటి? అసలు ఇన్నాళ్ళు తోచనే లేదు. నాన్న పోలికలతో ఉన్నాడేమిటి? రాజలక్ష్మి గారు నాన్న పేరు వినగానే ఎందుకు సురతప్పి పడిపోయింది? అబ్బబ్బబ్బబ్బా, పాడు ప్రశ్నలు. డిటెక్టివ్ కథ తయారైపోయింది. నాన్నగారిని అడిగితే